మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. బనకచెర్లను మేం వ్యతిరేకిస్తున్నాం అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ మేం ఒప్పుకోము అని ఆయన చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశామని చెప్పుకొచ్చారు. బనకచెర్లను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామని చెప్పడం జరిగింది. మా అభ్యంతరాలు కేంద్రానికి తెలియజేశామన్నారు. అలాగే ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో అవి కూడా చేస్తామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలోనే కార్యాచరణ దీనికి సంబంధించి ప్రకటిస్తామని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ నిర్వహించడం జరిగింది. బనకచెర్లను మేము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా ఆయన తేల్చెప్పడం జరిగింది. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇలా మనం చూస్తున్నాం ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చేశారు. ఏదైతే తాము కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకించలేదు, మిగులు జలాలుగా కిందికి వెళ్తున్నటువంటి జలాల కోసం బనకచెర్లను చేపడుతున్నాం, దీనికి సపోర్ట్ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ తో మాట్లాడుతూ ఏదైతే బనకచెర్లకు సంబంధించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏపీ బనకచెర్లకు సంబంధించి నిర్మించే ప్రాజెక్టును అడ్డుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దృష్టి కూడా తీసుకెళ్లాం. ఇప్పటికే తమ అభ్యంతరాలకు సంబంధించి కూడా కేంద్రం తెలియజేసిన నేపథ్యంలో ఇంకా ఈ ప్రాజెక్టు సంబంధించి ఆపేటువంటి క్రమంలో ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. సో వీటి అన్నిటిపైన కూడా ఆయన మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతంలో తెలంగాణ హక్కులకు సంబంధించి సాధించే క్రమంలో ఏపీ చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులపైన కూడా ఆయన పూర్తి వివరాలతో చెప్తారని కూడా చెప్పారు. సో మనం చూస్తున్నాం బనకచెర్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి ఒకలా మాట్లాడడం, తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి అయితే ప్రాధాన్యత ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ అశోక్.